నెక్స్ట్ వచ్చి వెలుగు పేపర్ తీసుకున్నట్టయితే గాజాను టేక్ ఓవర్ చేసుకుంటాం, సొంతం చేసుకుని డెవలప్ చేస్తాం ట్రంప్. పాలస్తీనియులను అక్కడి నుంచి శాశ్వతంగా సాగనంపుతాం. నేత నెహ్రూతో భేటీ తర్వాత జాయింట్ ప్రెస్ మీట్లో వెల్లడి. గాజా స్ట్రిప్ను మేము టేక్ ఓవర్ చేసుకుంటాం. అక్కడ ప్రమాదకరంగా ఉన్న బాంబులను నిర్వీర్యం చేయడంతో పాటు ఇతరత్ర ఆయుధాలను తొలగించే బాధ్యత మాదే. గాజాను పునర్నిర్మించి ఆర్థికంగా అభివృద్ధి చేసి వేలాది ఉద్యోగాలు సృష్టిస్తామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ యుఎస్ ప్రెసిడెంట్ గారు చెప్తా ఉన్నారు. అటు డాలర్ ఇటు బంగారం పోటాపోటీగా పైకి. డాలర్తో రూపాయి మారకం విలువ 87 అయిందట. 24 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాముల గట 86,000 అయిందట. రెండు ఆల్ టైమ్ రికార్డే. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ నిర్ణయాలకు కారణం. రూపాయి పతనంతో నిత్యావసరాలపై ఎఫెక్ట్, లగ్గాలపై బంగారం రేట్ల ప్రభావం అట. నేను నిన్నగాక మొన్ననే మాట్లాడినాను, ఇక బంగారం పెరుగుతుంది అని చెప్పినాను. దానిలో భాగంగా ఇక్కడ ఏమైనా రాసినట్టు 10 గ్రాములకు 86,000 రూపాయలు అయిందట. అంటే అమెరికా అధ్యక్షుడు గెలిచిన డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో మన దేశంలో సామాన్యులందరిపై ప్రభావం పడుతున్నది. ఇటీవల ట్రంప్ తీసుకున్న పలు నిర్ణయాలతో డాలర్ క్రమంగా బలపడుతున్నది. విదేశీ ఇన్వెస్టర్లు ఇండియా నుంచి వేల కోట్లను యుఎస్కు పోతుండడంతో మన స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ క్రమంగా పతనమై మన విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న వస్తువుల రేట్లు పెరుగుతున్నాయి. ముఖ్యంగా చమురు ధరలు పెరగడం వల్ల నిత్యావసరాల రేట్లు పైకి ఎగబోతున్నాయి. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు గోల్డ్ వైపు చూస్తుండటంతో వాటి రేట్లు సైతం పెరగనున్నాయట. అయితే నిన్ననే చెప్పినాం, నిత్యావసరాల రేట్లు పెరుగుతాయి, రాబోయే కాలంలో ఇబ్బంది పడతామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు వార్తాకథలు రావడం జరిగింది. నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను. నాకు గుర్తున్నప్పుడు నేను కొంచెం ఇక ఆ పని చేసినప్పుడు నేను ఏది చిన్నపాటి ఉద్యోగం ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు ఉద్యోగం చేసినప్పుడు నేను అప్పుడు కొనుక్కున్న బంగారం అప్పుడే 45,000 ఉండే, 45,000-46,000 ఉండే. ఇప్పుడు అంటే 5 సంవత్సరాల కాలం లోపల దగ్గర 86,000 రూపాయలు అయింది. అంటే 50,000 రూపాయలు పెరిగింది. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇక్కడ 50,000 రూపాయలు పెరిగింది. రాబోయే కాలం లోపల 1,00,000 రూపాయలు దాటినా కూడా ఇక్కడ ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక్కడ రెండో విషయం ఏంటంటే, ఇక్కడ పూర్తిగా ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు గోల్డ్ వైపు చూస్తున్నారట. ఇప్పుడు అసలే పెళ్ళిళ్ళ సీజను. ఈ పెళ్ళిళ్ళ సీజన్ లోపల బంగారం రేట్లు ఆకాశం అంటుతున్నాయి. పాపం ఇప్పుడు కొనే వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంటుంది. ఇంతకుముందు ఇప్పుడు నార్మల్గా అప్పుడు ఇక రేపు పొద్దున ఇక బిడ్డ పెళ్లి చేయాలి, లేకపోతే కొడుకు పెళ్ళి ఉందని చెప్పి ఒక 10 తులాలు కొనుక్కొని ఇంట్లో పెట్టుకునే వాళ్ళ పరిస్థితి ఈరోజు ఆనందకరంగా ఉంటుంది. ఒక 2 సంవత్సరాల క్రితం కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే 20-30,000 పెరిగినా కూడా ఓ 10 తులాలు అంటే 2,00,000-3,00,000 వాళ్ళు మిగిలినట్టే. భూమి మీద పెట్టుబడి పెడితే ఏ విధంగా అయితే తిరిగి వస్తున్నదో రాబోయే కాలంలో పైకి వస్తామని చెప్తా ఉన్నామో, ఇలా గోల్డ్ కూడా భూమితో సమానంగా బంగారం కూడా రేటు పెరుగుతూ ఉంది. బీసీలు బీఆర్ఎస్ టాప్లో పడద్దు. బీసీ సంఘాలను ఆ పార్టీ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారు. పీసీ చీఫ్ మహేష్ గౌడ్ అట. కులగణన సర్వేలో ఎలాంటి తప్పు లేవు, తప్పు జరిగినట్టు ఒక్క ఆధారం ఉన్న చర్చకు సిద్ధం. బీసీల పేరుతో బీఆర్ఎస్ 10 ఏళ్ళు పబ్బం గడుపుకుందని ఫైర్. వారి హయాంలో బీసీలకు చేయలేదు పంత్రి పొన్నం. దీనిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని సవాల్. కులగణన అడ్డుకుంటే నష్టపోయేది బీసీలమే. గతంలో పోలిస్తే బీసీలు పెరిగారు. కులగణనపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం. ఉత్తమం. త్వరలోనే కులాల వారీగా డేటా రిలీజ్ చేస్తాం, బీసీ సంఘాలతో మాట్లాడతామని వెల్లడి. నేడు సీఎం అధ్యక్షతన ఎల్పీ మీటింగ్ పాల్గొన్న డిప్యూటీ సీఎం బట్టి, పీసీ చీఫ్ మహేష్, దీపదాస్ మున్షాట్. అయితే 10 సంవత్సరాల కాలం నుంచి బీసీలను ఇబ్బంది పెట్టినారు, వాళ్ళ గురించి పట్టించుకున్నది మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. అయితే దీని మీద మేము ఏకీభవిస్తున్నాం. కానీ ఈరోజు అప్పుడు పెరిగిన సంఖ్య ఇప్పుడు ఎందుకు తగ్గిందని చెప్పి మా వేదిక ద్వారా ఇక్కడ మంత్రులను మేము అడుగుతూ ఉన్నాం. అప్పుడు కేసీఆర్ గారు చేసిన సర్వేలో మంది ఎందుకు ఎక్కువ ఉన్నది, మీరు చేసిన సర్వేలో ఎందుకు తగ్గిందని మేము అడుగుతూ ఉన్నాం. రెండో విషయం తీసుకున్నట్టయితే, ఇక్కడ పూర్తిగా ఇలా బీసీ సంఘాలతో మాట్లాడుతామని చెప్తా ఉన్నాం. బీసీ సంఘాలతో కాదు, మీరు ఒక బీసీ కులాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు మీరు దగ్గరుండి బీసీల కోసం కొట్లాడాలి తప్ప కేవలం మీ మంత్రి పదవి కోసం ఆలోచించినట్టుగా మాకు కనబడతా ఉంది. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు బీసీల యొక్క ప్రతినిధులు, మీ వాయిస్ కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలా ఒక మల్లన్న గారే కాదు, మీరు కూడా నిల్చోవాల్సిన అవసరం ఉంటుంది. తెలంగాణ ప్రజల యొక్క మాటలు నిలబెట్టాల్సిన అవసరం ఉంటుంది, బీసీల మాటలు నిలబెట్టాల్సిన అవసరం ఉంటుంది మీరు. కాబట్టి ఇక్కడంతా కూడా ఏ ఆధారంగా చర్చ సిద్ధమంటే, మరి పాత డాటాకు మరి ఇప్పటి డాటాకు ఎందుకు తేడా ఉందని కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు.
ఆగాఖాన్ మృతి. ఆగాఖాన్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఆగాఖాన్ బుధవారం కన్నుమూసిన ఒక వార్త కథం రావడం జరిగింది. టెట్ ఫలితాలు విడుదలనట. టీజీ టెట్ ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. గతేడాది టెట్తో పోలిస్తే ఈసారి పర్సంటేజ్ కూడా తగ్గిందని ఒక వార్త కథనం రావడం జరిగింది. పొలిటికల్ డొనేషన్ల పేరిట ఐటీకి ఎగనామం. 110 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టిన టేకీలు. ఒకే మెయిల్ ఐడితో చాలామంది ఉద్యోగుల రిటర్నులట. పరిశీలనలో గుర్తించిన అధికారులు 2021 నుంచి రిటర్న్లు చెక్ చేసే యోచన. రిటర్న్ల అప్డేట్కు మార్చి 31 వరకు గడువు, లేదంటే 200% వరకు ఫైన్ విధించేందుకు సిద్ధమట. ఇన్కమ్ ట్యాక్స్లో మినహాయింపులను పొందేందుకు చాలామంది ఉద్యోగులు ఇంటి కిరాయి కడుతున్నారనో, పిల్లల స్కూల్ ఫీజుల ఖర్చు అవుతుందన్న ఇన్సూరెన్స్ హౌస్ లోన్స్ ఉన్నాయని చెప్పి క్లెయిమ్ చేసుకుంటారు. కానీ కొందరు టెక్కిలు మాత్రం పొలిటికల్ పార్టీలకు డొనేషన్ ఇచ్చామని చెప్పి భారీగా ఐటీ మినహాయింపులు పొందారట. గమ్మతున్నది ఇచ్చట. రైతు ఖాతాలో భరోసా డబ్బులు. ఎకరం వరకు భూమి ఉన్న 17 లక్షల మందికి అకౌంట్లో జమ అయిందట. ఇప్పటి వరకు 21 లక్షల మందికి ఇచ్చినారట. రైతులకైతే 1126 కోట్లు ఇచ్చినట్టు ఒక వార్త కథనం రావడం జరుగుతుంది. టాప్లో నల్గొండ, రెండో ప్లేస్లో సిద్దిపేట, సూర్యాపేట జిల్లాలట. టాప్లో నల్గొండ అట. మరి టాప్లో ఉమ్మడి ఆదిలాబాద్ ఎందుకు లేదు? టాప్లో ఉమ్మడి మంచిర్యాల ఎందుకు లేదు? మంచిర్యాల ఎందుకు లేదు? టాప్లో కరీంనగర్ ఎందుకు లేదు? టాప్లో పెద్దపల్లి ఎందుకు లేదని కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు మిత్రులారా. ప్రహారీ గోడ కూలి 3 మృతి. సెల్లార్ గుంత తవ్వుతుండగా ప్రమాదం. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. ఖమ్మం నుంచి హైదరాబాద్ వలస వచ్చిన ఫ్యామిలీ ఎల్బీనగర్లోని చంద్రపూర్ కాలనీలో కట్టినట. చాట్ జీపీటీ డీప్ సిక్ను వాడద్దు. కేంద్ర ఉద్యోగులకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశాలు. డాక్యుమెంట్లకు భద్రత, ప్రైవసీకి భంగం కలిగే ప్రమాదం ఉందని వెల్లడి. కాల్వల అధ్వానం. దెబ్బతిన్న లైనింగ్లు, పేరుకుపోయిన పొడిక. 10 ఏళ్లు పట్టించుకొని గత బీఆర్ఎస్ సర్కార్. 2021లో కాల్వల పరిస్థితిపై మెకానికల్ విభాగంతో సర్వే. రెడ్, ఆరెంజ్, గ్రీన్, బ్లూ కేటగిరీల రిపోర్టు. అయినప్పటికీ మరమ్మతులపై నిర్లక్ష్యం. పూడికతీత రిపేర్లపై కాంగ్రెస్ సర్కార్ దృష్టి. 10,000 ఎకరాల ఆయకట్టున కాల్వలకు ప్రాధాన్యమైన ఒక వార్త కథనం రావడం జరిగింది. 10 ఏళ్ళు కూడా ఈ కాలువలు పట్టించుకోవచ్చు చూడొచ్చు. అక్కడ మొత్తం అధ్వానంగా తయారైంది. ఇదంతా కూడా డ్యామేజ్ అయిపోయింది. మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఇదంతా కూడా చెత్త చెదరంతో నిండిపోయింది. ఇలా వచ్చి వాటర్ ఎట్లా పోతుంది చెప్పండి? మీరు గమనించారు. కాలువలను కూడా నాశనం చేసినారు. త్రివేణి సంగమంలో మోడీ పుణ్యస్థానం. గంగామాతకు సారే ప్రత్యేక పూజలు. మెడలో రుద్రాక్షమాలతో సూర్య భగవానుడికి జల సమర్పణట. గంటన్నరలో పర్యటన ముగించుకుని ఢిల్లీకి రిటర్న్ అట. బీజేపీకే మొక్కు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనా. మ్యాజిక్ ఫిగర్ 36 బీజేపీ ఈజీగా దాటుతుందన్న మెజార్టీ పోల్స్. హ్యాట్రిక్ ఆశలు గల్లంత అవుతాయన్న సర్వే సంస్థలు. సింగిల్ డిజిట్కే కాంగ్రెస్ ఫలితమన్న పోల్స్ అట. 60% పోలింగ్. ఓటేసిన రాష్ట్రపతి రాహుల్ కేజ్రీవాల్ అట. అయితే మ్యాజిక్ ఫిగర్ 36 దాటిపోద్దని చెప్పి బీజేపీని అంటూ ఉన్నారు చాలామంది ఎగ్జిట్ పోల్స్ కూడా. కానీ ఇక్కడ పూర్తిగా ఢిల్లీలో హ్యాట్రిక్ కొడుతుంది ఆమ్ ఆద్మీ పార్టీ అని చెప్పి కూడా ఇక్కడ వార్త కథనం రావడం జరుగుతూ ఉంది. చాలామంది కూడా కేకే సర్వే కానీ వేరే సర్వేలు కూడా చాలామంది అంటూ ఉన్నారు ఆ 39 నుంచి 42 స్థానాల మధ్యలో వస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఢిల్లీలో కొంతవరకు అంటే అరవింద్ కేజ్రీవాల్ మీద కొంతవరకు నమ్మకం ఇంకా పోలేదు ప్రజలకు. వారి మీద ఇంకా నమ్మకం ఉన్నది. ఏదేమైనా నాకు తెలిసి మ్యాజిక్ ఫిగర్ అటు ఇటుగా దాటే పరిస్థితి కనబడతా ఉంది. ఆపైతే ఇక చూడాలి ఏం జరుగుతుందనే విషయం అయితే. రైట్. పార్టీ ఫిరాయింపులను అరికట్టాలి బీఆర్ఎస్. సార్ మీరు కూడా పార్టీ ఫిరాయించే వచ్చారు. మీరు గమనించవచ్చు ఇక్కడ పార్టీ ఫిరాయింపులను అరికట్టాలని బీఆర్ఎస్ అంటే సార్ మీరు కూడా పార్టీ ఫిరాయించే వచ్చారని చెప్పి ఎవరైతే ఇంతకుముందు అన్నారో పార్టీ ఫిరాయించిన వాళ్ళతో ప్రెస్ మీట్ పెడితే మీరు కూడా ఇంతకుముందు పార్టీ ఫిరాయించి వచ్చినారుగా మీరెందుకు పెడతారని చెప్పి దీని కార్టూన్ యొక్క సారాంశం. రైట్.